ఇప్పటి కాలంలో ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడడానికి రెండు కారణాలు ఉంటాయి. అవి ఒకటి అవసరం, రెండు టైంపాస్. కింద పడటం ఒక విధంగా మంచిదే. మన స్థాయి ఏమిటో మనకు తెలుస్తుంది. అలాగే పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి కూడా మన సొంతం ఎవరో పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. స్థాయిని చూసే వారిని ఇంటికి పిలువకు, మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు, విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు, నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు, అహంకారం చూపేవారితో అస్సలు కలవకు. మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు ఉంటుంది. నీరు ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖుడితో ఎంత వాదించినా ఫలితం శూన్యం మిత్రమా.